ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ లో చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు. వీరనారిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారన్న మంత్రి. బోడుప్పల్లో మంత్రి మల్లారెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. బోడుప్పల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి. రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. 2 అరెస్ట్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రజాకార్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ టు ధోబీఘాట్ లో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేయడం సంతోషకరమని అన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా మహిళలలో చైతన్యం తీసుకువచ్చి పోరాడిన వీరవనితగా చాకలి ఐలమ్మ తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మహిళలు గర్వపడే విధంగా అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. వేల ఎకరాల భూములు సాగు చేస్తున్న భూస్వాముల నుండి న్యాయ పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలంగాణ మహిళా లోకం ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలిపారు. ఈ సమాజంలో ఫ్రెష్ గా కనిపించడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా 5వ తరగతి చదువుకున్నటువంటి మరి పిల్లలు ఎవరైతే ఉంటారో మరి వారి యొక్క టెక్స్ట్ బుక్ ఏదైతే చదువుకునేటువంటి పుస్తకంలో కూడా వీరి చరిత్ర కోసం ఒక పేజీ పెట్టినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎందుకంటే ఈ సంవత్సరం అఫీషియల్గా అనౌన్స్ అయింది కాబట్టి ఇక మనకు కంటిన్యూగా మనం బతికి ఉన్నా లేకపోయినా ఇక అధికారికంగా ప్రభుత్వం చేయవలసిందే, ఆ కార్యక్రమం జరుగుతుంది. కానీ మీ అందరికీ ఏంటంటే ఐకమత్యం ఉండాలి. 2-3 గ్రూపులుగా విడిపోయి మనం ఏం సాధించాలనో మీరు చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక మంచి సంకల్పం లక్ష్యంతో మరి మీకు అన్ని విధాలుగా ధోబీఘాట్లు కట్టాలి, కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాలు బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కానీ మనం ఏంటంటే మీటింగ్లు జరిగేటప్పుడు, ఇటువంటి సమావేశాలు జరిగేటప్పుడు ఎప్పుడు కూడా మన విభేదాలు, మనకున్నటువంటి గ్రూపులని పక్కన పెట్టాలి. ఎందుకంటే మన కార్యక్రమం ఇది, మన జాతి బిడ్డకు జరిగేటువంటి గౌరవం కాబట్టి మనమందరం ఐక్యమత్యంతో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మీకు కొత్త టెక్నాలజీతో ఇప్పుడే వెంకటేశ్వర గారు చూపించారు. లాస్ట్ టైం మేమే ఫౌండేషన్ వేసింది వచ్చి సర్వదాగా పెట్టినాం. దానికి నేనే వచ్చిన ముఖ్య అతిథి వచ్చి ఆ రోజు మాట్లాడినా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, మన జీవితాలు బాగుపడతాయండి. ఇవాళ మనం 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టుకున్నామంటే 1000 రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలను చదివించుకోవాలని చెప్పారు. ఆ రోజు మన పిల్లలు చదివిద్దామంటే పురుగుల అన్నము, దొడ్డు బియ్యం ఉండేది. ఇవాళ మంచి సన్న బియ్యంతో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్. అటు బీసీ వర్గాలకు 1000, దాదాపు అట్టడు వర్గాలకు 1000 గురుకులాలు. అదేవిధంగా మన వృత్తికి ఇప్పుడు చూసిండు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చూపించాడు. మరి వారు సెక్రటరీగా వచ్చిన తర్వాత, ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిన తర్వాత మరి బీసీ మంత్రి గారు అక్కడ హుజూరాబాద్లో అక్కడ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ ప్రతి ఇంట్లో వాషింగ్ మిషన్ ద్వారా ఉతుకుంటారు.
మరి మనలు మాత్రం హోటల్లో ఉండేటి హాస్టల్ ఉండేటి బయట తీసుకుపోయి వర్షం వస్తుందంటే దేవుడా మొక్కాల. ఎండే టైంలో వర్షం వల్ల వాళ్ళ వారికి కన్నీళ్ళు తిండి తిప్పలు లేకుండా బాధతో ఉండేది. ఇంత కష్టపడ్డా ఏమైనా బాగుపడ్డా అంటే ఏమైనా ఈ వృత్తితో ఒక పెద్ద బిల్డింగ్ కట్టిండు, ఈ వృత్తితో బాగా కోటీశ్వరుడు ఎవడు లేడు ప్రపంచంలో. అంటే మన సమాజంలో నాగరికత నేర్పిన వృత్తి ఇంత కష్టపడి చేసినా కూడా మనం లేకపోతే చచ్చిపోతాం. ఈ వృత్తికి ఇట్లా పనిచేసింటే కొన్ని ఏళ్ళ క్రితము చనిపోతారు, రోగాలు చనిపోతారు, కళలు వచ్చినా పుట్టిన చచ్చిన అన్నిట్లో కూడా మనమే ముందుండి ఒక డాక్టర్ లాగా ఒక కష్టపడి ఒక ఇంజనీర్ లాగా పనిచేసి ఆ ఇంట్లో అనేక సేవలు అందించినటువంటి జాతి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గేట్ సమీపంలో బోలారా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని యాచారం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బియ్యం స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు అని, బానిస సంఖ్యల విముక్తి పోరాట వీరవనిత అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దీనికి ఇంత పెద్ద ఎత్తున మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించడం ఒక గొప్ప గర్వకారణం. మనం చూస్తున్నాం, గత ప్రభుత్వాలు ఉండే 7 సంవత్సరాల ముందు ఎవ్వరు కూడా మన తెలంగాణ వీరులది కానీ ఎవరు కూడా పండుగ చేయలేదు. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చినాక పెద్ద ఎత్తున చాకలి ఐలమ్మది ఒక వీరనారి భూముక్తి కోసం దొరల దగ్గర పనిచేస్తూ బానిసలుగా ఉంటూ పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించేందుకు పోరాడిన వీరనారి మన చాకలి ఐలమ్మ. ఆమెనే మనమందరం కూడా ఆదర్శం తీసుకొని తెలంగాణ పోరాటం కూడా మనం సాధించుకున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున రజకులకు కానీ వాళ్ళందరికీ కానీ ఒక స్వాతంత్రం వచ్చినట్టు అయింది. ఈరోజు రజక సోదరులకు కానీ బీసీలకు కానీ పెద్ద ఎత్తున వాళ్ళకందరూ కూడా ఇన్ని దినాలు వాళ్ళు నీళ్ళు ఉండకపో, బట్టలు ఉతుకుదామంటే ఒక కరెంటు ఉండకపో, ఇస్త్రీ పెట్టలకు ఏముండకపో, అసుంటిది ఇప్పుడు అంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి గొప్ప మనసుతోటి మన సీఎం కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా డ్రై క్లీనర్ మిషన్లు ఇచ్చి ఉతికేతందుకు కానీ ఎండబెడతందుకు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మిషన్లు ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా కరెంటులో కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకందరూ కూడా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి బట్టలు ఉతికేందుకు కానీ ఆరేసుకుంటేందుకు కానీ ఇస్త్రీ చేసేందుకు కానీ వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున బీసీ అసోసియేషన్ తరఫు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం అందరం కూడా ఆ వీరనారిది ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మహిళా సోదరమని అంత పెద్ద ఎత్తున పోరాటం చేసి జయించి ఆమె విముక్తి కలిగించింది కాబట్టి ఆమెకు అందరం కూడా మనం ఈరోజు జోహార్లో ఆమెకు జయంతి రోజు ఆరంభిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చాకలి ఐలమ్మ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 28వ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కొద్దిపాటి వర్షాలకు కాలనీ రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో 50 లక్షల నిధులతో డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సాగునీటి సరఫరా, డ్రైనేజీల నిర్మాణం కోసం సుమారు ₹1 కోటి కేటాయించామన్నారు. త్వరలో మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెరువుకెళ్ళి కూడా ఆ చెరువు మూలకెళ్ళి కింది దాకా ఒక నాల కట్టేసి పెద్ద ఎత్తున దానికి కూడా
ఎప్పటికీ నీళ్లు పైన ఇళ్ళకి ఉండకుండా ఇళ్ళకి రాకుండా ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కూడా ప్లాన్ చేసినాం. దానికి కూడా బడ్జెట్ కేటాయించినాం. బోడుప్పల్ల కానీ పిరిదాజిగూడలో కానీ మిషన్ భగీరథ కోసం మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు మొన్ననే చూసిండ్రు. 1200 కోట్లు కూడా శాంక్షన్ అయినాయి. అదే మాదిరిగా మా నరసింహకు 28వ డివిజన్లో కూడా 50 లక్షలతోటి ఎక్కడైతే పైప్ లైన్ లేదో మిషన్ భగీరథ ఏదైతే మొదలు గ్రేటర్ కమిటీ అని వేయలేదో అవి కూడా ఇంకా 50 లక్షలతోటి ఆ వరకు కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఏది ఏమైనా మన కార్పొరేషన్ వచ్చినాక మనకు 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు, మేయర్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు, కోఆప్షన్ మెంబర్స్ ఉన్నారు. అందరూ కూడా రాత్రింబగలు కష్టపడి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని పనులు చేస్తున్నారు. కొద్దిగా లేట్ అవుతుంది కరోనా వలన, కానీ పనులు మాత్రం అన్నీ జరుగుతాయి. డబ్బులు ఉన్నాయి, జర కరోనాతో డిలే అయింది, తప్పకుండా అన్నీ కూడా చేస్తాం. రాష్ట్రం కూడా డబ్బులు ఇప్పుడు మేము జిహెచ్ఎంసీకి మేము చూసిండ్రు. ఒక్కటే నాడు 5,000 కోట్లు శాంక్షన్ చేసిన గత దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలే. 5,000 కోట్లు మన సీఎం కేసీఆర్ గారు జిహెచ్ఎంసీకి శాంక్షన్ చేసిండు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం పెద్ద ఎత్తున. జై తెలంగాణ, జై కేసీఆర్ గారికి. మరి అందరూ దీన్ని సహకరించి ఇది వాటర్ పోతుంది. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇంకా మేము వర్షంలో చాలామంది ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్లీ వర్కులు జరుగుతున్నాయి. మరి మాకు మంచినీళ్ళ అది కూడా వాటర్ పైప్ లైన్ 50 లక్షలతో శాంక్షన్ అయింది. భగీర పైప్ లైన్ మన మున్సిపాలిటీ నుంచే 50 లక్షలు పెట్టుకోవడం జరిగింది మా సొంతంగా మున్సిపాలిటీ తరఫున. మరి మా మేయర్ గారు కూడా ఇచ్చడం జరిగింది 50 లక్షలు. మరి మాకు 28వ డివిజన్కు మరి వాళ్ళకి వచ్చినందుకు ఈరోజు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మరి ఈరోజు మా 28వ డివిజన్లో నీళ్ళు పైప్ లైన్ చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పైప్ లైన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి వారంలో అది కూడా ఓపెనింగ్ ఇంకా నల్ల కలెక్షన్లు అవుతున్నాయి కాబట్టి వారంలో అవి కూడా ఓపెనింగ్ పెట్టుకుంటామని ఈ మీడియా ద్వారా చెప్తున్నాం. మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఫోటోటెక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఎక్స్పో అక్టోబర్ 1, 2, 3 తేదీలలో కేబీఆర్ కన్వెన్షన్ ఎల్బీ నగర్ లో నిర్వహించబడును. దీనికి సంబంధించిన పోస్టర్ ను V3 న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు జగదీష్ గౌడ్, బి నాగరాజు, జాయింట్ సెక్రటరీ జి జంగారెడ్డి, మాజీ కోశాధికారి జూలూరి మధు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముదోల్లోని క్యాంపు కార్యాలయంలో లోకేశ్వరం, బాసిరా, కుబీర్ మండలాలకు చెందిన నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్యామ్ సుందర్, లోకేశ్వరం, కుబీర్, బాసిర మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చాకలి ఐలమ్మ 126వ జయంతి బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చేసిన సేవలను కొనియాడారు. బీసీలకు న్యాయం చేసే విధంగా చాకలి ఐలమ్మ పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగప్ప యాదవ్, జిల్లా అధ్యక్షులు రాజు, మరికల్ మండల్ అధ్యక్షులు శ్రీనివాసులు, ముదిరాజ్, వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గురించి 126వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చెప్పబడింది. కావున ఆమె యొక్క ఆశయాలు అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరూ బీసీ ఐక్యవేదిక ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఆలోచనతోని గ్రామాన ఐలమ్మ యొక్క ఆశయాలు గుర్తు చేసుకొని మనం కూడా ముందుకు పోవాలని ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరికల్ మండలం యుగమండలి కేంద్రంలో చాకలి ఐలమ్మ 126వ జయంతి సభను నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథి చేసిన రంగప్ప యాదవ్ మరియు ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ అధ్యక్షులు కె రాజు ప్రజాపతి గారు, మరియు మరికల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజు గారు, గ్రామాల నుంచి వచ్చేసిన నరసింహులు, లక్ష్మణ తదితరులందరూ చేశారు.
చాకలేయలమ్మ ఆడపిల్లల వాళ్ళ తల్లిదండ్రులకు 4 ఆడపిల్లలు అయితే చివరి సంతానం చాకలేయలమ్మ. ముక్కుపచ్చలారనే వయసులోనే చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ మనం ఈ చాకలి రజక వృత్తిని చేసుకుంటే మనం అయితే మన జీవితాలు నాశనమైనాయి. చదువులేక మన పిల్లలకైనా చదువులు చెప్పించి వాళ్ళ జీవితాలు తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మనం ఈ రజక వృత్తిని చేసుకుంటే మన పిల్లల జీవితాలు బాగు చేయలేము. కాబట్టి మనం కూడా వ్యవసాయం చేద్దాం, ఏదైనా పొలం కౌలు తీసుకొని చేద్దామని చెప్పి అని ఆమె ఒక పట్వారీ దగ్గర భూమి కౌలు తీసుకొని చేస్తుంటే ఊర్లో ఉన్న రజాకారులు కావచ్చు, రజాకారుల దగ్గర ఉన్న ఈ ఊర్లో ఉన్న పట్వారులందరూ దొర పెత్తందారులందరూ కలిసి మేము నానా ఇబ్బందులకు గురి చేసినా కానీ వాళ్ళందరికీ తిరిగి ఎదురొడ్డి నిలిచి రైతాంగ సాయుధ పోరాటం చేసిన తొలి ధీర వనిత మన చాకలేయలమ్మ. ఈమెతో పాటు గ్రామంలోని నిరుపేదలకు అందరికీ పటేల్ పట్వారీల భూములను లాక్కొని మరి పంచి ఇచ్చిన ధీర వనిత చాకలేయలమ్మ. ఈరోజు ఆమెను ఒక చాకలి కులానికి మనం పరిమితం చేయడం కరెక్ట్ కాదు. యావత్ బీ సమాజానికి కానీ బలహీన వర్గాల గురించి కానీ పోరాడిన ధీర వనిత ఆమె. కాబట్టి ఆమె ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు కాకుండా ఆమె ఆశయాలను కొనసాగిస్తూ మన బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల చెరువు కింద అలుగుపై నూతన బ్రిడ్జి నిర్మించి రైతులు, గీత కార్మికులు, ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు అయ్యాడపు నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కాంగ్రెస్ గ్రామ శాఖల ఆధ్వర్యంలో చెరువు అలుగులను పరిశీలన చేసి నీళ్లలో నిలబడి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిపంపుల నుండి లక్ష్మాపురం వెళ్లే దారిలో చెరువు ఉన్న కల్వట్టు వర్షాలకు దెబ్బతిని కనీసం దాటలేక ప్రమాదంగా మారిందని, నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించడం జరుగుతుందని, గీతా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు దాటలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చెరువు కింద ఉన్నటువంటి అలుగులలో ఈ కత్వ కింద నిత్యం నీళ్లు పోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు, బాటసారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉండడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, పాలకులు మారుతూ ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నటువంటి పరిస్థితులలో కేవలం గ్రామ పంచాయతీ నిధులతో వేసుకున్నటువంటి చిన్న కల్వర్టు మాత్రమే ఉన్నది. ఇది ఇటీవల కురిసినటువంటి అధిక వర్షాలతోటి మొత్తం కూడా ఈ ధ్వంసమైనటువంటి పరిస్థితులలో నిత్యం ఇక్కడ పోయేటటువంటి గీత కార్మికులు కానీ, రైతులు కానీ, ఒక దేవస్థానానికి పోయేటటువంటి ప్రధాన రహదారి అయినటువంటి లక్ష్మపురం ఎమ్లకొండకు పోయేటటువంటి ప్రధాన రహదారి నిత్యం వందలాది వాహనాలు ఇక్కడి నుంచి కూడా పోతుంటాయి. కానీ చిన్న వర్షానికే చెరువు నిండడంతో ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ కాలువ నుంచి అధిక ఫ్లోటింగ్ రావడంతో నిత్యం కూడా ఈరోజు ఇక్కడి నుంచి కనీసం దాటలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిత్యం కనీసం గీత కార్మికులు ఒక్కరోజు తాడెక్కకుంటే మొత్తం కూడా తాళ్ళెండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఎమ్మటే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న రోడ్లకు కూడా రోడ్ల నిర్మాణం చేసి ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక సార్లు ఎన్నికల ముందు కూడా ఇక్కడ రోడ్డు నిర్మిస్తాం, ఇక్కడ కల్వర్టు నిర్మిస్తాం, బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీ నీటి మీద రాతల్లాగే మారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా గీత కార్మికులు, బాటసారులు, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మునిపంపుల నుండి లక్ష్మాపురం వరకు బీటీ రోడ్డు నిర్మించాలి. అదేవిధంగా ఈ అలుగులలో నూతన బ్రిడ్జిని నిర్మించి సమస్యను పరిష్కరించాలని మునిపంపుల సిపిఎం కాంగ్రెస్ నుంచి కూడా, అదేవిధంగా గ్రామ ప్రజల నుంచి, రైతుల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెడ్పీటీసీ నర్సయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, సిపిఐ ఏఐటియుసి మండల కార్యదర్శి గంగయ్య, టీడీపీ నాయకులు పోతారెడ్డి మాట్లాడుతూ రేపటి దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కల్లెం నారాయణరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఖాన్, ప్రవీణ్ రెడ్డి, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ వ్యతిరేకిస్తూ మరి రేపు అఖిల పక్షాల తరఫున భారత్ బంద్ను నిర్వహిస్తున్న సంగతి, దానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలని, వ్యాపారస్తులు, కర్షక కార్మికులందరూ కూడా దానికి మద్దతు చేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు 3 చట్టాలని చెప్పి రైతుల ముంగడికి తేవడం జరిగింది. ఆ 3 చట్టాల వల్ల కూడా రైతాంగం చాలా నష్టపోయే రకంగా ఉన్నాయి. కాబట్టి వాటిని నిరసిస్తూ సంవత్సర కాలంగా రైతులందరూ 25 రాష్ట్రాల 29 రాష్ట్రాల రైతాంగం అంతా
ఢిల్లీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంలో ధర్నా చేస్తూ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. మరి వారందరూ కేవలం అదానీ అంబానీలకు అమ్ముడుపోయి మరి కార్పొరేట్ వ్యవసాయాలను కార్పొరేట్ రంగాలనే వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఆ చట్టాలను వ్యతిరేకించినటువంటి కేసీఆరే ఢిల్లీ పోయొచ్చిన తర్వాత వాటికి మద్దతు తెలియజేస్తూ తెలంగాణలో కూడా మేము ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలను అమలు చేస్తాం, రైతుల నుండి మరి పంటలను కొనేదు, మరి మద్దతు ధర కూడా ఇచ్చేది లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇవన్నిటికి వ్యతిరేకంగా మరి ప్రజానీకం అందరూ కూడా ఈ ధర్నాకు మద్దతు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు పెట్రోల్ ధరలు చూస్తూ ఉంటే గతానికి భిన్నంగా డబుల్ అయినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. మరి రవాణాకు అతి ముఖ్యమైనది ఈ పెట్రోల్ డీజిలే కాబట్టి ఆ ప్రభావము ప్రతి వస్తువు పైన మార్కెట్లో లభించే ప్రతి వ్యాపారుడి మీద పడ్డది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇష్టారీతిగా ధరలు పెంచేసి ఇలా సామాన్యుడిని నడ్డివిరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధాలను మార్చుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ దానికి తోడుగా తెలుగుదేశం కానీ సిపిఐ సిపిఎం కానీ అందరూ కలిసి మరి ప్రజలను ముందుకు తీసుకొచ్చి వీటిని నిరసిస్తూ కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరిని కోరుతూ మరి ముగిస్తున్నాము. జై హింద్. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో మండల రజక సంఘం మండల అధ్యక్షులు డికొండ రాజు ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా ఎంపీపీ లపోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఉప అధ్యక్షులు మెంతన కృష్ణయ్య, మండల ఇన్ఛార్జ్ బొల్లంపల్లి నాగేందర్, వెంకటేష్, శ్రీశైలం, శ్రీనివాస్, రజిత, కృష్ణ, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గారు రజకులను గుర్తించి ఐలమ్మ వీరనారి 126వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరపాలని నిర్ణయించినందుకు లింగాలపురం మండల రజక సంఘం సోదరులందరూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ రకంగానే మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాజన్న గారికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము అడగంగానే మాకు బిల్డింగు పర్మిషన్ శాంక్షన్ చేసినందుకు వారికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ విధంగా మండలంలో ఉన్న రజకులకు ఉచిత కరెంటు తర్వాత విషయాలలో ఏదున్నా కూడా మండల ఎంపీపీ గారు కూడా మాకు ఆర్థిక సహకారాలు అందించాలని కోరుకుంటూ, వీరనారి ఐలమ్మ 126వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరపాలని జీవో విడుదల చేసి కార్యక్రమాన్ని ముందు సాగించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీరనారి చాకలి ఐలమ్మ మన ప్రాంత పాలకుర్తి ముద్దుబిడ్డ అయినటువంటి ఐలమ్మ యొక్క 126వ జయంతికి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అనేది మా రజకుల యొక్క ఈ చిరకాల వాంఛ. దానికి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం రజకుల మీద ప్రేమతో చేసినటువంటి కార్యాన్ని మేమంతా హర్షిస్తున్నాం. అదేవిధంగా మేము పాఠ్యపుస్తకాల్లో చేర్చాలనే అంశం కూడా కేసీఆర్ గారు మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అమలైనది. ఇప్పుడు ముఖ్యంగా జనగామ జిల్లాను ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలనేది ఈ ప్రాంత వాసుల అందరి డిమాండు. అదేవిధంగా ఎంపీపీ గారు కానీ వారి యొక్క మిగతా ఉన్నటువంటి మన మండల ప్రజాప్రతినిధులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు అంతా జనగామ చౌరస్తాలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము వారందరినీ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చాకలి ఐలమ్మ మన ప్రాంతానికే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి నిన్నయాక మొన్ననే పోస్టల్ బ్యాలెట్ పైన కూడా వారి యొక్క చిత్రాన్ని ముద్రించడం జరిగినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా లింగాలపురం రజకుల కమిటీ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనగామ జిల్లా లింగల గణపురం మండలం ఎనబాయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలోని కోవిడ్ వ్యాక్సిన్ 100% పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ గుజులోతు చిన్న యాదమ్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ మహేందర్ పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డాక్టర్ కరుణాకర్ రాజు, ఉప సర్పంచ్ పుట్టా సిద్ధులు, కార్యదర్శి వై కరుణాకర్, ఏఎన్ఎం అనిత, ఆశా వర్కర్లు మమత, అనిత, కోఆప్షన్ మెంబర్ ఇట్టబోయిన కృష్ణయ్య, కారోబార్ ఇట్టబోయిన మహేందర్లు పాల్గొన్నారు. జనగామ జిల్లా డిఎంహెచ్ఓ నండి ఈరోజు ఇక్కడ లింగాల గన్పూర్ పిఎస్సి పరిధిలోని ఏనబావి గ్రామ పంచాయతీలో 100% వ్యాక్సినేషన్
అయినందుకు గాను గ్రామ సర్పంచ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది చాలా సంతోషం అండి. ఈ గ్రామంలో ఉన్న అందరూ 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అట్లాగే జిల్లాలో అన్ని గ్రామాలలో కూడా 18 ఇయర్స్ పైబడిన అందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకొని కరోనా బారి నుంచి కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అట్లాగే ఒకవేళ కరోనా వచ్చినా కూడా సీరియస్ లక్షణాలు ఉండవు, మరణం సంభవించరు. కాబట్టి ఎలాంటి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిక్ కానీ, ఇతరత్ర ఏ జబ్బులున్నా కానీ, తర్వాత గర్భవతులు కానీ లేదా బాలింతలు కానీ ఎవరైనా సరే వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. అనవసరమైన అపోహలు పెట్టుకోకుండా అందరూ వ్యాక్సినేషన్ తీసుకొని 100% కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ యొక్క లింగాలగనపురం మండలంలోని ఏనబాయి గ్రామ పంచాయతీ స్థలంలో మేము విజయవంతంగా కరోనా సూదులు 1-2 డోసులు వేసుకున్నారు విలేజర్స్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ విలేజర్స్ ఎప్పుడు కూడా కరోనా బారిన ఎవరు కూడా పడలేదు, అయినా కూడా వాళ్ళు తీసుకున్నారు. మేము మెడికల్ క్యాంప్స్ ఎన్నో పెట్టినాము, కానీ ఇక్కడ జ్వరాలు కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత ఇవాళ మా డిఎంహెచ్ఓ గారైన డాక్టర్ మహేందర్ గారు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రాంతాన్ని చూసి 100% సక్సెస్ అయినందుకు చాలా ఆనందపడ్డారు. అలాగే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వారు విచ్చేశారు ఇక్కడికి. దానికి మేము సంతోషిస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా సర్పంచ్ గారు, ఏఎన్ఎం గారు, ఆశా కార్యకర్తలు, మరి వార్డు పెద్దలు వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఇది విజయవంతంగా ముగిసిందని చెప్పుటకు మేము సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. కల్వకుర్తి నుండి వంగూరు వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డెల్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు శ్రీశైలం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 5గురికి గాయాలయ్యాయి. కాగా ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సికింద్రాబాద్ లో చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు. వీరనారిగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారన్న మంత్రి. బోడుప్పల్లో మంత్రి మల్లారెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. బోడుప్పల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి. రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. 2 అరెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.